దళితుల అణచివేతకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు మందా సల్మాన్ను కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు హత్య చేశారని ఆరోపిస్తూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు శనివారం గుంటూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబాటి మురళీకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దళితులను అణచివేసేందుకు హత్య రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. దాడులు జరుగుతున్నటువంటి సంగతి మనందరికీ కొత్త కాదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంఘటనలు జరిగాయి. ఇప్పుడు మందా సాల్మంది పరాకాష్ఠకు చేరి ముందే హత్య జరుగుతుంది, అలాంటి ప్రయత్నాలు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా పోలీసులు నిర్లిప్తంగా ఉండడానికి దీని వెనుక కూటమి ప్రభుత్వం కుట్రకాక మరొకటి కాదని మీకు తెలియజేస్తాం. నిన్నగాక మొన్న పొన్నూరు నియోజకవర్గంలో మన్నవలో సర్పంచ్ స్థాయి వ్యక్తి దళితుడు అనేక సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం రైతు కూలీలకు ఈ సంక్షేమాలు చేరితే వాళ్ళు ఇండిపెండెంట్గా బతుకుతారు అనేటువంటి జాస్ తప్ప మరొకటి కాదని, దళితుల్ని ఎస్టీల్ని అణగవేయడమే ఈ ప్రభుత్వ విధానంగా రాష్ట్రంలో నడుస్తుంది కనుక ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ గుంటూరు జిల్లా ఎస్సీ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకత్వంలో ఈరోజు ఇంత భారీగా జరిగిన ఈ కార్యక్రమం పట్ల ప్రభుత్వం గుర్తించి వెంటనే ఇలాంటి చర్యలు నిలుపుదల చేసి ఎవరైతే ఉన్నారో ముద్దాయిలు వారి మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు.